ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో పాఠశాలను విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యంగా డిజిటల్ టీవీల సహాయంతో సాంకేతిక ఆధారిత బోధన అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అనుకూలమైన విద్యా విధానాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్స్ కాలనీ దేవనగర్ బ్యాక్ సైడ్ ఒక నూతన పాఠశాల రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రైమరీ స్కూల్ ను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో భాగంగా పూజా కార్యక్రమం నిర్వహించి మా రామకృష్ణ సార్ చేతుల మీదుగా ఈ పాఠశాలను ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ విద్యావేత్త, ఎన్నో లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన చేత ప్రారంభిస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం నర్సరీ నుండి 5వ తరగతి వరకు మేము పాఠశాలను ప్రారంభించడం జరిగింది. గతంలో మేము రోటరీ పాఠశాలను కూడా ఇప్పటికి కూడా మాకు 2 బ్రాంచ్లతో మేము ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాం. 35 సంవత్సరం నుండి నిర్విరామంగా విద్యలో సేవలు అందిస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ టీచర్స్ కాలనీ వాసులకు అనుగుణంగా మేము ఇక్కడ మంచి విద్యా సంస్థను మంచి వాతావరణంలో ఏర్పాటు చేసిన చెప్పడానికి సంతోషిస్తున్నాం. కావున పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నంద్యాల పట్టణంలో మరో నూతన అధ్యాయం కింద రాహుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని, ప్రైమరీ స్కూల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి పిల్లలకి మంచి వాతావరణంలో స్కూల్ ని నిర్మించారు. క్లాస్ రూమ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా పిఓపి తోటి ఎండల కాలం కూడా ఎండ అన్నటువంటిది కనపడకుండా మంచిగా క్లాస్ రూమ్ తీర్చిదిద్దారు. అదే విధంగా డిజిటల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని బాగా అడ్వాన్స్ గా ముందుకెళ్లడం కోసం సుబ్బయ్య గారు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీరికి ఎందుకంటే గతంలో కూడా రోటరీ స్కూల్ ఇవన్నీ కూడా రన్ చేసి ఉంటుంది అనుభవం ఉంది. దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి టీచర్లను ఎలా చూసుకోవాలి, విద్యార్థులను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా మెలగాలి అనేటువంటి విషయాల మీద చక్కటి అవగాహన ఉంది. ఈ అవగాహన తోటి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు కమర్షియల్ గా నడుపుతున్నటువంటి విద్యా సంస్థలాగా కాకుండా ఈ సంస్థ మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి సంస్థగా తయారవుతుందని, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచేటట్టుగాను, అలాగే వాళ్ళలో రాబోయేటువంటి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లక్ష్యాలు కూడా క్రియేట్ చేస్తూ స్కూల్ ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఈ స్కూల్ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ పాఠశాలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను.